హలో గాయ్స్, వెల్కమ్ టు లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్ టిప్ వచ్చేసానండి. మీరు ఎప్పుడన్నా సన్న రవ్వ ఉప్మా చేసినప్పుడు ఎలా చేస్తారు? వాటర్ సపరేట్గా మరిగించి ఉప్మాలో వేస్తారా? అలా కాకుండా మీరు తాలింపులోనే ఉప్మా రవ్వ వేసి దాన్ని బాగా వేయించుకొని అందులోనే వాటర్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడన్నా మీకు తెలియకపోతే నేను ఇలా చెప్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళైతే లీవ్ ఇట్. సో మీరు అలా ఉప్మా రవ్వను తాలింపులోనే వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు. అది సన్న రవ్వ అయినా సరే, దొడ్డు రవ్వ అయినా సరే అనమాట. ఇంకా ఇలా నేనైతే సన్న రవ్వ కాబట్టి మంచిగా ఇట్లా చేసుకుంటాను. అప్పుడప్పుడు మనకి ఇట్లా తినాలనిపించినప్పుడు ఇట్లా. అండ్ పెసరట్లోకి కూడా ఇలానే చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో ఈ టిప్ అని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.